తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల ఉన్నత విద్యా కోర్సుల ఫీజులపై ప్రభుత్వం కమిటీ వేసింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కూడిన కమిటీ ఫీజుల పెంపుపై నివేదిక తయారు చేయనుంది. పేద మధ్యతరగతి విద్యార్థులపై భారం పడేలా ప్రైవేటు కాలేజీలు పెంచిన ఫీజులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. హైకోర్టు సైతం ఫీజులు పెంచేందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ కొన్ని కాలేజీలు మాత్రం ఫీజుల పెంచేందుకు అనుమతి తెచ్చుకుంటున్నాయి. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు ఫీజులను నిర్ధారించి ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇవ్వవలసి ఉంటుంది. దీంతో ఫీజుల పెంపుపై ప్రభుత్వం వేసిన కమిటీ ఏ రిపోర్టు ఇస్తుందా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ఉన్నత విద్యకు సంబంధించి ఫీజుల పెంపు అదేవిధంగా నియంత్రణకు సంబంధించిన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు ఈ ఇంజనీరింగ్ కాలేజు అదేవిధంగా MBA, MCA, ఫార్మసీ ఇలా ఉన్నత విద్యకు సంబంధించిన ఫీజుల పెంపుకు నో చెప్పింది. కొన్ని ప్రైవేట్ కాలేజీలు హైకోర్టులో తాము ఫీజులను పెంచుకుంటామంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ హైకోర్టు ఆ ఫీజులను పెంచేందుకు నో చెప్పింది. అయితే కొన్ని కాలేజీలు హైకోర్టులో ప్రత్యేకంగా వాదించుకొని కొన్ని కాలేజీలు ఫీజుల పెంపుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫీజుల పెంపుకు సంబంధించి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కూడా చేశాయి. ఫీజుల పెంపుకు ప్రభుత్వం అన్ని పరిశీలించిన తర్వాతనే అనుమతించాలి. ఒకేసారి 20% పైగా ఫీజులు పెంచితే అది విద్యార్థులకు పెను భారంగా మారుతుందంటూ కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేశాయి. ఇక తాజాగా ఈ ఫీజుల పెంపుకు సంబంధించి ప్రభుత్వం 9 మంది సభ్యులతోటి ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాలలో ఉన్నత విద్యకు సంబంధించిన ఫీజులను ఎలా నిర్ధారిస్తున్నారు, అదేవిధంగా కోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయి, ఈ న్యాయపరమైన అంశాలు వీటన్నిటిని కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చివరగా 3 ఏళ్ల బ్లాక్ పీరియడ్కి సంబంధించి 2025, 26 అదేవిధంగా 26, 27, 27, 28 ఈ 3 ఏళ్ల బ్లాక్ పీరియడ్కి సంబంధించి ఫీజులను ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ఇక ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక సాధారణ ప్రక్రియ. కానీ తెలంగాణలో ఇంజనీరింగ్, MBA, MCA అదేవిధంగా ఫార్మసీ, మెడిసిన్ ఈ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఫీజులను తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటర్ కమిటీ నిర్ణయిస్తుంది. ముఖ్యంగా అకాడమిక్ ఇయర్ ప్రారంభం కావడానికంటే ముందే ఈ ఫీ రెగ్యులేటర్ కమిటీ ఆయా కాలేజీలకు వెళ్ళి అక్కడ ల్యాబ్స్ ఉన్నాయా లేదా NBA ర్యాంక్స్ ఉన్నాయా, ప్లేస్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా NAC ర్యాంకింగ్ ఏ విధంగా ఉంది, ఫ్యాకల్టీ ఉన్నారా లేదా వీటన్నిటిని చెక్ చేసి ఆ కాలేజు ఫీజు పెంచుకునేందుకు అనుమతిస్తుంది. అయితే ఈసారి కూడా ఈ ఫీ రెగ్యులేటర్ కమిటీ కాలేజీలను పరిశీలించింది. అయితే కొన్ని కాలేజీలకు అనుమతి కూడా ఫీజులను పెంచేందుకు అనుమతి కూడా ఇచ్చింది. అయితే తర్వాత ఈ ఎక్కువ సంఖ్యలో ఎక్కువగా ఈ ఫీజులు పెరిగాయని పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి. ముఖ్యంగా 80,000 ఉన్న ఫీజు 50,000 ఉన్న ఫీజు 80,000 చేరుకోవడం, కొన్ని కాలేజీలలో ఫీజు 2 లక్షలు దాటిపోవడం. దీంతో ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులను పెంచేందుకు సస్యమీరా అంది. అదేవిధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్స్ను ఇచ్చిన తర్వాత వాటిని పరిశీలించిన తర్వాతనే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో అదేవిధంగా ఉన్నత విద్యకు సంబంధించిన ఫీజులను పెంచేందుకు అనుమతిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక ప్రస్తుతానికైతే తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చైర్పర్సన్గా ఒక 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ఈ ఫీజుల పెంపుకు సంబంధించి అన్ని పరిశీలనలు చేసిన తర్వాత నివేదికను ప్రభుత్వానికి ఇస్తుంది. దాని తర్వాత ప్రభుత్వం ఈ ఫీజులకు సంబంధించి ఒక జీవోను కూడా జారీ చేస్తుంది. అయితే ఇప్పటికే తెలంగాణలో మొదటి విడత కౌన్సిలింగ్ అనేది పూర్తయింది. ఇప్పటికే దాదాపు 58,000 పైగా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ వివిధ కోర్సులలో చేరిపోయి ఉన్నారు. ఒకవేళ రేపు ఈ కమిటీ ఇచ్చిన ఫీజులు అనేటివి ఇప్పుడు తీసుకున్న ఫీజుల కంటే ఎక్కువగా ఉంటే విద్యార్థులు ఆ ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసమే ప్రభుత్వం వచ్చే 3 ఏళ్లకు సంబంధించి ఫీజులు నిర్ధారించాల్సి ఉండడంతో వాటికి సంబంధించి పరిశీలనలు అన్నీ కూడా ఈ కమిటీ 9 మంది సభ్యులతో కూడిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దాన్ని నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ప్రస్తుతానికైతే తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలలో అదేవిధంగా ఉన్నత విద్యకు సంబంధించిన కాలేజీలలో పాత ఫీజులే కొనసాగుతున్నాయి. కొత్త ఫీజులకు సంబంధించి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత తుది నిర్ణయం అనేది వస్తుంది. తెలంగాణలో ఉన్నత విద్యకు సంబంధించి